డాక్టరు అతన్ని పరీక్షించి ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్ష, వంటి పరీక్ష, ఎక్స్రే, స్కానింగ్లు అవన్నీ చూసి మందులు ఇచ్చాడు. ఇప్పుడు వీడు మందులు తింటాడు. డాక్టర్ ఏం చేశాడంటే భోజనానికి ముందు ఒకటి, భోజనం తినిన తర్వాత 3, మధ్యాహ్నం మళ్ళీ భోజనం తినిన తర్వాత 3, రాత్రికి మళ్ళీ 3 వేసుకోమన్నాడు. అంటే 3, 3, 3, పొద్దున్న 1, 10 మాత్రలు లేని రోజుకి. ఇవి నార్మల్గా ఉంటాయి. అదే ఏదైనా బైపాస్ సర్జరీ ఇట్లాంటివి ఏమైనా అయితే, స్టంట్ వేస్తే, లేదా మోకాళ్ళకి శస్త్రచికిత్స చేసి మోకాలు చిప్ప మారిస్తే 20 మాత్రలు కూడా వేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారికి, ఒక్క పూటకి. వాళ్ళు వేసుకొని ఇవన్నీ అది మీ పరిస్థితి. వాళ్ళు ఏమవుతారంటే దానికి అలవాటు అయిపోతారు. వాళ్ళకి అలవాటు అయిపోతారు. మింగే మాత్రలే 4 మీద పెట్టుకొని కొంచెం నిదానంగా కూడా మళ్ళీ పెడతారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోతారు. నేనేమంటున్నానంటే వాళ్ళకుండే జబ్బును బట్టి కొంతమందికి 3 రోజుల్లో తగ్గేట్టు ఉంటాయి, కొంతమందికి వారం రోజులు తగ్గేట్టు ఉంటాయి, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 9 నెలలు, ఇంకొంతమందికి సంవత్సరం, ఇంకొంతమందికి జీవితాంతం తినాల్సి ఉంటాయి. నేను అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మాత్రలను ఈ జబ్బును బట్టి మాత్రలను తింటారా, తినరా? ఇప్పుడు జబ్బుకు సంబంధించి వాళ్ళు ఇప్పుడే మీరు అన్నారు, మాత్రలని వాళ్ళు ఏం చేస్తారు, మాత్రలు టయానికి తింటారు. తింటారా? మాత్రలు తింటే మనుషులు, మాత్రలు తినకపోతే కుదరదు. ఇంకొంతమంది ఉంటారు మానసిక రోగులు, కొంతమంది ఉంటారు. ఆ మానసికానికి సంబంధించి దీనికంటే ఇంకా ఎక్కువది, దానికి వాళ్ళ సపరేట్ మాత్రలు కొన్ని ఉంటాయి. ఆ మాత్రలు వేసుకుంటేనే వాడు పనిచేస్తాడు. కళ్ళు తెరియాలంటే కూడా మాత్రలు వేసుకోవాలి. అట్లా ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది నాకు ఇట్లా అయిపోతుంది, వెంటనే మాత్ర అంటారు. ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, వాడికి ఏదో కొంచెం ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది, వెంటనే మాత్రగా నోట్లో వేసుకొని వెళ్తాడు. బీపీ ఎక్కువైందని, ఏదో ఎక్కువైందని. ఇప్పుడు జబ్బు తీవ్రతను గుర్తించిన వాడు మందులు సక్రమంగా వాడతాడు. జబ్బు తీవ్రతను ఎవడు గుర్తించినాడో వాడు మందులు వాడతాడు. అవునా? జబ్బు తీవ్రతను గుర్తించదా వాడు మందులను సక్రమంగా వాడతాడా? సక్రమంగా.
వాడికి జబ్బు తగ్గుతుందా? సక్రమంగా వాడలేదు, సక్రమంగా తగ్గదు. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప జబ్బు ఏది? నా ప్రశ్న. సంసారమే గట్టిగా పట్టుకొని అదే వాసనలు, అదే సంసారం, అదే ఈ దేహము నేను అనుకోవడము, అదే. ఈ జబ్బును గుర్తిస్తే దీనికి మందులు వాడాలా వద్దా? ఎవడు పడతాడు? ఎవడు గుర్తిస్తాడో వాడు పడతాడు. ఈ సంసారము, ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ దేహము నేననేది ఇదంతా అజ్ఞానం కదా. ఈ అజ్ఞానానికి మందు ఏమిటి? భగవద్గీత మందు. భగవద్గీత పట్టుకుంటే ఏం తెలుసుకోవాలా? అంతే కదా. అంటే జబ్బు ఎవడుకుందో వాడు దానికి సరిపోయే మందు నేర్చుకుంటాడు అన్నమాట. అంతేనా? ఈ మందు వేసుకోలేదంటే వాడికి జబ్బు ఉందని తెలియదు. జబ్బుని ఏం చేసుకుంటున్నాడు? ఇంకా పెంచుకుంటా ఉంటాడు. ఎందుకు చెప్పినట్లు నేను అంటే, మన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆన్లైన్లో వచ్చేవాళ్ళు. ఒకసారి ఏం చేస్తారంటే పొద్దున్నే వస్తారు, సాయంకాలం వస్తారు. ఇంకోసారి ఏం చేస్తారంటే ఏదో పని ఉండదు, ఆ పనిలో ఉండిపోతారు, మళ్ళీ ఒకసారి వస్తారు. అంటే ఇప్పుడు దేనికి వాల్యూ? అంటే అప్పుడు వీళ్ళకు ఈ మందు అనేటువంటిది దీని గురించి పెద్దగా తెలియదన్నమాట. అంటే జబ్బు అనేది వాళ్ళకి బాగా పట్టల. వాళ్ళకి జబ్బు లేదు. శాస్త్రంతో ఇద్దరికి పని లేదని చెప్పినాను. జ్ఞానికి పని లేదు, జ్ఞానికి పని లేదు, అజ్ఞానికి పని లేదు. మధ్యలో ఉండేవాడికే వచ్చి పడినది నెత్తిన. అన్ని చదువులకే. కాబట్టి మనలో అజ్ఞాన తీవ్రతను మనము గుర్తించి అజ్ఞానమును పోగొట్టుకునేదానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేయాలి. పూజ చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, స్తోత్రపారాయణం చేయాలి, విచారణ చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. అర్థమవుతుందా? ఎన్ని నువ్వు దాని కొరకు దానం, యజ్ఞం, తపస్, తీర్థయాత్రలు, దైవ భక్తుల యొక్క చరిత్రలు, ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మనం వాటన్నింటినీ పట్టుకుంటే అప్పుడేమవుతుందంటే నువ్వు వాటన్నింటినీ చిన్నగా ఎట్లా బయటపడాలని తెలుస్తుంది. అభిమన్యుణ్ణి చుట్టూ ఏం చేస్తున్నారు? అందరూ చుట్టుకుంటారా? అభిమన్యుడు ప్రవేశించింది దేంట్లోకి? పద్మ వ్యూహం.
అభిమన్యుడు ప్రవేశించిన పద్మవ్యూహం పెద్దదా, మనం వచ్చిండే పద్మవ్యూహం పెద్దదా? ఇదే పద్మవ్యూహం. ఆడ ఊరికి అభిమన్యుడి గురించి ఆడ ఎంత చెప్పారంతే. అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళినాడు, వచ్చే తెల్ల. ఇప్పుడు మనం కూడా పద్మవ్యూహంలో చిక్కులుకున్నాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? అభిమన్యుని కన్నా ఆ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ఇంకా ఎవరెవరో ఉన్నారు. వాళ్ళ ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ కూడా ఉండినారు. చూడండి, అంటే అభిమన్యునికి వీళ్ళు ఇంతమందే, ఒక 5-6 మంది. లాస్ట్ కు ద్రోణాచార్యుడిని కత్తి అడుగుతాడు. అదేదో సినిమాలో చూపించినారు. అది నాకు అది కరెక్ట్ గా నేను నమ్మను దాన్ని. సినిమాలో చూపించినారు అదే. అది ఏం జరిగిందో కానీ భారతం తీసి చూస్తే కానీ తెలియదు. కానీ ద్రోణాచార్యుడిని మాత్రం అడుగుతాడు, అది మాత్రం తెలుసు. ద్రోణాచార్యుడు ఆయన ఇచ్చేదానికి సంసిద్ధం అవుతాడు. దుర్యోధనుడు అడ్డుపడతాడు, గురుదేవ అంటాడు. వాడిని తిండి తిన్నాను కాబట్టి నేనేం చేయలేదని అట్లా నిలిచిపోతాడు ఆయన, ఇవ్వకుండా. అది పరిస్థితి జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు అభిమన్యుడే. అందరూ ఉండేవాళ్ళు, లోకంలో ఉండే వాళ్ళందరూ అభిమన్యులే. నువ్వు అర్జునుడైనావా? అది అర్జునునికి మాత్రమే తెలుసు, పాండవులందరికీ తెలియదు. ఏంది అసలు లోపల పోవడమే తెలియదు వీళ్ళకి. వీళ్ళు పద్మవ్యూహములోనికి వెళ్ళడమే తెలియదు. ఈయన బాధపడుతూ కూర్చున్నాడు. ధర్మరాజు కూర్చున్నాడు ముందు రోజే. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు, నేనున్నాను అంటాడు అభిమన్యుడు. నిన్ను ఎట్లనైనా పంపిస్తాను అంటాడు. నీకు ఎందుకు, నేను ఉంటాను అంటాడు. పక్కలో భీముడు ఉంటాడు, నేను చూసుకుంటాను అంటాడు. అందరూ పోయి ఏం చేస్తారు? పోలేరు లోపలికి. అట్లాగా ప్రపంచంలోకి అందరూ చొచ్చుకొని పోయే వాళ్ళే. దాంట్లో నుంచి రివర్స్ వచ్చేవాళ్ళు కశ్చిద్భిరః ప్రత్యేగాత్మానమైచ్చత్ ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చని. ఎవడు అధీరుడు? ఎవరు? ఉపనిషత్తు, కఠోపనిషత్తు చెప్తారు. ఈ ప్రపంచంలోకి వెళ్ళడం కాదు గొప్ప, ప్రపంచాన్ని జయించడం గొప్ప. అర్థమవుతుందా? అట్లా జయించడం అనేది భగవద్గీత దగ్గరికి మనం రావడం. సరే,